నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు 10,000 రూపాయలు నెలకు వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓకు ప్రజావాణిలో భాగంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తున్నారో అదే విధంగా తెలంగాణలోని ఆశా వర్కర్లకు కూడా నెలకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు 10,000 ఇస్తుర్రు, కేరళలో 18,000 ఇస్తుర్రు, కర్ణాటకలో 15,000 ఇస్తుర్రు, మహారాష్ట్రలో 15,000 ఇస్తుర్రు నెలకు ఫిక్స్డ్గా. కానీ తెలంగాణ రాష్ట్రంలో 4,000, 5,000, 6,000 కంటే ఎక్కువ వస్తలేదు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫిక్స్డ్గా నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సెప్టెంబర్ 12వ తారీఖు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 19, 20 అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద రిలే దీక్షలు ఉంటున్నాయి. సెప్టెంబర్ 23వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆశా వర్కర్ల యూనియన్ సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.